ఓకే. సో బేసిక్గా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అజయ్ భూపతి గారికి, ఎందుకంటే ఆయన్ని చాలా గంట సేపు నుంచి వెయిట్ చేయించాము, బట్ స్టిల్ ఆయన ఓపికగా కూర్చున్నారు, చివరిదాకా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పైకి పెట్టుకో. థ్యాంక్ యూ టు అజయ్ భూపతి గారు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా అనుకున్నానండి, ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు, బట్ ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను ఐ స్టార్ట్ ఆఫ్ విత్ అజయ్ ఘోష్ గారు అండి. ఎందుకంటే ఫస్ట్ నేను యాక్టర్గా ఆయనకి స్టోరీ చెప్పింది ఆయనకే. సో ఆయన ఒప్పుకున్నందుకు కానీ, లేకపోతే చివరిదాకా నమ్మి ఆయన ఇబ్బంది పెట్టిన రాత్రులు 12 అయ్యేది అప్పుడప్పుడు. సో పాపం ఆయన చాలా ఇబ్బంది పెట్టాము, బట్ స్టిల్ ఆయన ఓపికగా ఉండి మమ్మల్ని అంటే ముందుకు తీసుకెళ్లారు. సో ఆయన గురించి అదండి. సో నెక్స్ట్ చాందిని గారు. చాందిని గారికి వచ్చేసరికి అంటే అందరూ చెప్తారు ఆవిడ చాలా వర్స్టైల్గా చేస్తారని, స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ మూవీస్ యాజ్ వెల్. బట్ ఇంకోటి ఆవిడ గురించి చెప్పాలంటే, అంటే షూట్కి వచ్చినప్పుడు ఏదో వచ్చాం చేసాం వెళ్ళాం అని కాకుండా, అంటే డైలాగ్ ఏంటి, ఆ సీన్ ఎందుకు ఏంటి అనేది అన్నీ కనుక్కొని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు తను పర్ఫామ్ చేస్తారు. సో దట్స్ ఏ వెరీ గ్రేట్ క్వాలిటీ అని నా ఒపీనియన్ అండి. సో ఇంకో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, బట్ అందరి గురించి చెప్పలేను, బట్ అందరి గురించి నాకు గుర్తుంది, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్, వాళ్ళ గురించి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు తొందరగా ఒప్పుకోరు, ఎందుకంటే సో ఎవరు చూస్తారు, థియేటర్కి ఎవరు వస్తారు అనే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ అవన్నీ పక్కకు పెట్టి మంచి సినిమా తీద్దాం, అది దానికి ప్యాషన్ కావాలండి, డబ్బులు ఉంటే సరిపోదు. సో సెకండ్ థింగ్, నా టెక్నికల్ టీం అండి, చాలామంది ఉన్నారు. సో ఐ కాంట్ స్పీక్, అంటే అందరి గురించి చెప్పలేను, బట్ వాళ్ళ గురించి ఒకటే మాట చెప్తాను. ఏం చెప్తాను అంటే, వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఈ క్వాలిటీ కానీ ఇంత బాగా అయితే వచ్చేది కాదండి. అండ్ నేను ఇంకోటి చెప్తాను, వీళ్ళందరికీ డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు వస్తాయి, రావాలి కూడా, ఎందుకంటే అంత మంచి టెక్నీషియన్స్ వీళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు, నేను మర్చిపోయాను, లేకపోతే గుర్తున్నా సరే మాట్లాడలేకపోతున్నాను. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి.